హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీటీ ఛానల్. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఏంటంటే నేను కారపొడి రెసిపీని చూపించబోతాను, విచ్ ఇస్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఇడ్లీ, దోశ, వడ అండ్ ఆల్సో మన ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నేను స్క్రీన్ మీద అయితే లిస్ట్ చేస్తున్నాను. సో ఎంతెంత క్వాంటిటీస్ కావాలో చూసేద్దాం. సో ఈ రెసిపీకి అయితే మనము పొట్టు మినపప్పు 1 గ్లాస్ తీసుకున్నాం అనుకో, అదే గ్లాస్తో 1/2 గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. అదే గ్లాస్తో 1/4 గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకోవాలి. ఒక 6 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఇండివిజువల్గా రోస్ట్ చేసుకోండి. ఎర్రగా రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులో చిన్న చింతపండు వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పౌడర్ కింద కాదు, కొద్దిగా బరకగా తగలాలన్నమాట చేతికి. అలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి కానీ కంచంలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దాన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంతే,